పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము, జాషువా చాప్టర్ 1 verse 5. నేను చదువుతున్నాను, నాతో కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించండి. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. ఈరోజు వాగ్దానము, ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంటానంటే, మోషేకి తోడుగా ఉన్నాను కదా, అలాగే నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలా తోడుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే ఆలోచన నీకు రావచ్చు. మోషేకి ఎట్లున్నాడంటే, మోషే ఒంటరివాడైపోయి, మోషే ఎవరో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మరి దేవుడే ప్రత్యక్షమై ఒక మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను మోషే, నీవు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకుని తీసుకురావాలి అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, నేనేంటి, నేను ఐగుప్తు ఫరోతో ఎలా మాట్లాడతాను? ఫరోకి దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చేసాను, నేను తప్పించుకుని వచ్చేసాను. మళ్ళీ ఆ మనుషుడి దగ్గర నేను ఎట్లా వెళ్తాను? నేను వెళ్ళి మాట్లాడటం మామూలు విషయమా? ఐగుప్తు రాజుని మాట్లాడినది ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించే అని చెబితే ఆయన వెంటనే విడిపించేస్తాడా, విడుదల చేస్తాడా? నేనేంటి అంటే, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే నువ్వు భయపడకు, నేనున్నాను నీకు తోడుగా. నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో నేను మాట్లాడుతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడుకుంటే, నేను మాట్లాడలేను, నేను నోటి మాన్యము గలవాడిని, నాకు అసలు అంత రాజుగారితో మాట్లాడే అంత టాలెంట్ నాకు లేదు, అక్కడ నిలబడే అంత ధైర్యం నాకు లేదు, పైగా అన్ని తలాంతులు నాకు లేవయ్యా బాబు అంటే, లేదు మోషే, నేనున్నాను నీతోటి నడు అన్నప్పుడు ఎలాగ ఉంటావు? నాకు ఎలా తెలుస్తుంది నువ్వు నాతో ఉన్నట్టంటే? నీ చేతిలో ఉన్నదేంటి? మోషే చేతిలో కర్ర ఉందనమాట, గొర్రెలు మేపుతున్నాడు కదా. నీ చేతిలో ఉన్నదేంటి? నా చేతిలో కర్ర ఉంది, అది ముందుకు పాడే అన్నాడు. ముందుకు పాడేంటే మోషే చేతిలో ఉన్న కర్ర అలా పాడేస్తే వెంటనే పాము అయిపోయింది అన్నాడు. మళ్ళీ దాన్ని తోక పట్టుకో అన్నాడు. మళ్ళీ పాము తోక పట్టుకున్నాడు మోషే, వెంటనే కర్ర అయింది.
కర్ర పాము అయ్యింది, మళ్ళీ దాన్ని ముట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది. నీకు ధైర్యం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు వెళ్ళు, నేను నీతో వస్తున్నాను. నువ్వేది చెప్పాలో, నువ్వేం చేయాలో అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాను నేను. అప్పుడు మోషే తన భార్యకి వాళ్ళ మామగారికి చెప్పి పిల్లల్ని విడిచిపెట్టి మోషే ఐగుప్తుకి వెళ్ళాడు. ఫరోని ఎదిరించాడు. ఫరో సముఖానికి వెళ్తే అక్కడ మామూలు విషయం కాదు అది. ఒక బలహీనుడు ఆ ఫరో దగ్గర మాట్లాడాలంటే చాలా బలం కావాలి. కానీ దేవుడు ఒక చోట ఏమన్నాడంటే, భయపడుతున్నావా మోషే? ఒక సమయంలో ఫరో దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు, భయం వేస్తూ ఉంది. భయం వేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఓ పని చేయి, నిన్ను ఏం చేస్తానో తెలుసా? ఆ ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. బా, ఎటువంటి మాటలండి అలాంటి. మన దేవుడి మాట ఎట్లా ఉంటుందంటే, మనం బలహీనులు అంటే మనల్ని బలవంతులకి దేవుడిగా చేస్తాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. మోషే, నేను ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. నిజంగా దేవుడిగానే చేశాడు. ఫరోతో వాదించి అంత బలం ఉండాలంటే మామూలు వ్యక్తికి ఉంటుంది అది. అందుకే ఐగుప్తు ఫరో అంటే ఆడు మామూలు వాడు కాదు, ప్రపంచంలో చాలా గ్రేట్ అనమాట. అసలు ఆ మనుషుడు ముఖంలో ముఖం పెట్టి ఎవడు చూడలేడు. ఫరో ముఖంలో ముఖం పెట్టలేము, ఎదురుగుండా సమాధానం చెప్పలేము. వాడు చూపు అలాగుంటుంది, ఆ మనుషుడి యొక్క ఆకృతి అలాగుంటుంది, ఆ సామ్రాజ్యం ఎలాగుంటుంది. ఒక బలహీనుడు గొర్రెలు మేపుకునేటువంటి మోషే రాజుని ఎదిరించి ఇశ్రాయేలీలందరినీ కూడా విడుదల చేసుకొచ్చాడు బయటికి. ఆకలేస్తుంది అన్నారు వాళ్ళందరూ. అప్పుడు ఆకలేస్తుందంటే ప్రభువా అని యెహోవా దేవుని ప్రార్థన చేస్తే ఆకాశం మన్నా పడింది. మంచినీళ్ళు కావాలన్నారు, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మళ్ళీ ఫరో సైన్యం వెనకాల వచ్చేస్తున్నారు, కంగారు పడుతున్నారు అందరూ. కంగారు పడక నేను ప్రార్థన చేస్తాను, మోషే ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి వెంటనే ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసి ఇచ్చాడు. ఆయన సముద్రమే 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలీలు సముద్రంలో ఆరిన నేల మీద నడిచినట్టు నడిచి అవతలకు వెళ్ళిపోయారు. వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యము అదే సముద్రంలో నడిచారు. కానీ వీరు గొట్టెక్కిన తర్వాత సముద్రం 2 పాయలు కొన్నది కలిసిపోయింది ఒక సింగిల్గా. వారందరూ సముద్రంలో తేలిపోయారు, చనిపోయారు. మోషే ఇశ్రాయేలీలు అందరూ సురక్షితంగా రక్షించబడ్డారు. మోషేకి తోడై ఉండినట్లు. అంటే మోషే మాట్లాడలేని వాడిని మాట్లాడించాడు. ఏ మనుషుడి ఎదుట భయపడ్డాడో ఆ మనుషుడికే దేవుడిగా నిలబెట్టాడు. అలాంటి ఆశీర్వాదమే నీవు అనేక మంది జనమును నడిపిస్తావు. అనేక మందికి దీవెనకరమైన యోగ్యమైన పాత్రగా మార్గదర్శకుడిగా ఉంటావు, మార్గదర్శకురాలుగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ జీవితం జీరో అవ్వచ్చు, కానీ ఆయన హీరో కనుక నిన్ను హీరోగా నిలబెడుతున్నాడు. ఆయనే చేసుకుంటాడు. కానీ ఆయన మానవుడు కాదు కనుక, దైవం కనుక మానవుడు అయిన నీలోనికి వచ్చి ఆయన ఆత్మ ద్వారా కార్యములు జరిగించడం ద్వారా ఆయన ఘనపరచబడతాడు, ఆయన మహిమపరచబడతాడు, నీవు బలపరచబడతావు. ఇంతవరకు నాకు మాట్లాడటం రాదనుకున్నావేమో మాట్లాడతావు. అద్భుతముగా నీ నోరు సరళమవుతుంది. నీవు పెద్ద న్యాయవాది అయిపోతావు, న్యాయాధిపతి అయిపోతావు. నేను అనేక మంది ఎదుట పెద్ద మనిషిగా దేవుడు నిలబెడతాడు. భయపడకు. మంచి నాయకుడు కాబోతున్నావు, మంచి నాయకురాలు కాబోతున్నావు. మోషేకి తోడుగా ఉన్నట్టు నేను ఉన్నాను. ఏడవకు, నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏది చేసినా గొప్ప ఫలింపు నువ్వు చూస్తావు. నా జీవితానికి అంత వెలుగుందా, ఇది నిజమేనా అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నిన్ను వాడుకుంటాడు. అనేక మంది ఎదుట గొప్ప చరిత్ర కలిగిన సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. వీరు మానేరంపల్లి కడప జిల్లా నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. ఒకరోజు వారి హస్బెండ్ జాబ్కి వెళ్ళిన తర్వాత తన ఇంట్లో ఒక్కతే ఉన్నప్పుడు బాగా వేడి చేసి ఉడుకు చేసి తను కళ్ళు తిరిగి చాలా
అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్న ప్రార్థన నూనె వేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తనకు ఆరోగ్యం ఇచ్చారని, అలానే తన తర్వాత ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనుల్ని గర్భఫలం కోసం అడిగినప్పుడు దేవుడు తనకి గర్భఫలాన్ని కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ఇసాక్ పాస్టర్ గారికి వందనాలు. మాది రామరెడ్డిపల్లి గ్రామం, సంజామల మండలం, కోయిలకుంట్ల తాలూకా. నా పేరు బిర్సంటి సురేష్, రత్నకుమారి నా భార్య పేరు. మాకు పెళ్ళి అయిన 11 నెలలకే బాబు పుట్టినాడు. మా భార్య కొడుకు పుడితే గనక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తామని మొక్కుంది. దేవుడు మా మొరను ఆలకించి మాకు మగబిడ్డను దయచేసినాడు. అందును బట్టి ఇసాక్ పాస్టర్ గారికి, మమ్మల్ని బట్టి ప్రార్థన చేసినటువంటి అందరికి కూడా వందనాలు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. నూరు వెల్గోడు గ్రామం. నా పేరు సుధారాణి. ఫస్ట్ నేను కన్సీవ్ అయినని తెలిసినాక పాపకి ఫిట్స్ వచ్చింది, ఫస్ట్ పాపకి. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అబార్షన్ చేయించుకోమని చెప్పినారు. నెక్స్ట్ కూడా బాబుకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పినారు.
కాకపోతే మేము ఇసాకయ్య ప్రార్థనకు తిరిగినాము, ఫిట్స్ రాకూడదని ప్రార్థన చేయించుకున్నాము. అలాగే కర్నూల్లో 5వ నెల వచ్చినప్పుడు బాబు కావాలని అడిగాను అయ్యగారిని. సరే పోమ్మా అన్నాడు. మాకు బాబును అనుగ్రహించాడు. ఈ చిన్ని సాక్ష్యం దీవించును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. నాకు ముగ్గురు కుమార్తెలు అయితే నా భర్త చనిపోయినాడు నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే. నా పెద్ద బిడ్డకు చదువుగా అయిపోయి వివాహం చేసినాము. ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది. అందరు తల్లి లేకనే ఆడపిల్ల పుట్టింది, తల్లి లేకనే మో పిల్లలకి కారు ఈ పాప కానా అంటే అయ్యగారు ప్రార్థనకు వచ్చి కర్నూలుకి ప్రార్థన అయ్యగారు నా బిడ్డ కొడుకు కావాలా అని 2 యాపిల్ పండ్లు కొనబోయి అడిగింటే సరే పొమ్మ అన్నాడు. పండుంటి కుమారుడు నా బిడ్డకు మోపిల్లగాడు పుట్టినాడు. దేవుడు ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. నా పేరు మణికుమారి, నా భర్త పేరు సుబ్బారావు. మాది కొండజిట్టూరు గ్రామం, నంద్యాల జిల్లా. నేను 9th మంత్లో కన్సీవ్ అయినప్పుడు
9th మంత్లో నేను ఇస్సాక్ అయ్య గారితో మాట్లాడాను. నాకు నెక్స్ట్ మంత్ డెలివరీ ఉందని. అయ్యగారు అంతా జయం అయితే అయిపో అని చెప్పినారు. అనుకున్న విధంగా నార్మల్ డెలివరీ అయ్యాను. బ్లడ్ విషయంలో సహాయం చేశారు. ఆరోగ్యకరమైన కుమారుడు పుట్టాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. నాకు పెళ్ళి 8 నెలలు అవుతుంది, అయినా కానీ నాకు పిల్లలు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి దయ వల్ల నాకు ఒక అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయికి పాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. దేవుడి దయ చూపించి ఇంతవరకు కాపాడాడు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. గారికి వందనాలు. నా పేరు స్టెల్లా, నా భర్త పేరు ప్రణీత్ కుమార్. మాకు మొదట అమ్మాయి, తర్వాత కూడా అమ్మాయే. మూడవసారి చాలా డౌట్గా ఉండింది.
2023 నుంచి నేను ప్రార్థనా శక్తి టీవీ ప్రోగ్రాం చూస్తున్నాను. అయ్యగారి సాక్ష్యాలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా బాబు అనుకుంటే బాబు పుడతారా, పాప అనుకుంటే పాప పుడతారా, నేను ఒకసారి చూడాలి అని 2023 జూలైలో కర్నూలు తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను. నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు నాకు 2 అమ్మాయిలే, నాకు ఒక బాబు కావాలి అని. 2024 జనవరి 23న నేను, నా భర్త, పిల్లలందరం కలిసి, నేను మా అత్తమ్మ మావయ్య అందరం వచ్చి అయ్యగారిని అడిగితే అయ్యగారు యాపిల్ పండు ఇచ్చారు. ఇది తిను, ఎత్తుకొని వస్తావు బాబుని అన్నారు. మార్చి నెలలో 2024 మార్చిలో నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ అయ్యగారి దగ్గర కర్నూలు తైలాభిషేకానికి వచ్చి, అయ్యగారు ఇలా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అయ్యగారు, బాబు కొరకు ప్రార్థించండి అంటే, బాబుని ఎత్తుకొని సాక్ష్యం చెప్తావు వెళ్ళు అన్నారు. 2024 అక్టోబర్ 21 నాకు బాబు పుట్టాడు. ఎవ్వరు నమ్మలేదు, అందరు ఆశ్చర్యపోయారు బాబు పుట్టింటే. 2 అమ్మాయిల తర్వాత మళ్ళీ అమ్మాయే పుడుతుంది అనుకున్నారు, కానీ బాబు పుట్టారు. ప్రార్థన శక్తిలో నిజంగా చాలా శక్తి ఉంది. మేము కుటుంబ సమేతంగా వచ్చాము సాక్ష్యం చెప్పాలని. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.